కేవలం ఒక్కసారికే తెల్ల జుట్టు అనేది పూర్తిగా నల్లగా మారుతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా 100% న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి శంకు పూలు అండి. శంకు పూలను కూడా ఇవాళ మన వీడియోలో యూస్ చేస్తున్నాం అనమాట. శంకు పూలు లేకపోతే స్కిప్ చేసేయండి. సో 100% ప్యూర్ న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. మనం శంకు పూలు ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే శంకు పూలలో అనేకమైనటువంటి పోషకాలు ఉంటాయి. సో శంకు పూలను యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. మన వైట్ హెయిర్ కూడా బ్లాక్గా అవడానికి శంకు పూలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇక తయారు చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. న్యాచురల్ హోమ్ రెమెడీ చూపించండి వైట్ హెయిర్ బ్లాక్గా అవడానికి అని అడిగారు కదండి. సో చూసేయండి. సో ముందుగా శంకు పువ్వులని తీసుకున్న తర్వాత మనం వాటర్లో శుభ్రం చేసుకోవాలండి. పువ్వుల పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి. మాకు తెలియదు ఆ మాత్రం వాష్ చేసుకునేదని అనుకోవద్దండి. సో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ విధంగా వాష్ చేసుకోవాలండి. శంకు పువ్వులతోటి మనకు అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయండి. ఫేస్ ప్యాక్, అదేవిధంగా టీ తాగడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఛానల్లో శంకు పువ్వులతో చేసినటువంటి ఫేస్ ప్యాక్, అదేవిధంగా టీ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఈ విధంగా వాష్ చేసుకోవాలండి. ఇక ఒక చిన్న బౌల్ తీసుకొని వీటికి ఉన్నటువంటి కాడలన్నీ తీసేసుకోవాలండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సింగిల్ వాష్లోనే వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవ్వడం అనేది మీరు గమనిస్తారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అండి, 100%. కేవలం ఒక్కసారికే వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్గా అవుతుంది, ఎలాంటి కెమికల్స్ లేకుండా. సో ఈ విధంగా కాడలన్నీ తీసేసుకోవాలండి. చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వైట్ హెయిర్ అనేది ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పటి నుంచినే వైట్ హెయిర్. అంతెందుకండి, చిన్న పిల్లలకి కూడా వైట్ హెయిర్ అనేది ఉంది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులోనే మనం కెమికల్స్ అనేవి మిక్స్ చేయట్లేదు కదా. ఈ విధంగా కాడలన్నీ తీసుకున్న తర్వాత ఇందులోని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. చాలామంది కమెంట్ చేశారండి, న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి న్యాచురల్ మనకు హెయిర్ అంటే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ తీసుకోండి. ఈ పువ్వుల్లో ఉన్నటువంటి ఆ కలర్, ఆ ప్రోటీన్స్ అనేవి చక్కగా వాటర్కి పట్టాలి. 2 minutes పడుతుందండి. మనకు ఈ వాటర్ అనేది మనకు టీకి డికాప్షన్ ఎలా మరిగిస్తామో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా మరగాలండి వాటర్ అనేది. అప్పుడే ఈ పువ్వుల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పడతాయి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను 100% వీడియో చేస్తానండి. సో ఈ విధంగా అటు ఇటు కాస్త మిక్స్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇంకా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. అన్నీ కూడా న్యాచురల్ హోమ్ రెమెడీస్, అదేవిధంగా మెహందీ, కిచెన్ టిప్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఈ విధంగా మరిగేటప్పటికి వాటర్ అనే విధంగా కలర్ చేంజ్ అవుతాయండి. సో ఈ విధంగా బాగా మరగనివ్వాలి. పువ్వుల్లో ఉన్నటువంటి కలర్ అనేది చక్కగా వాటర్కి పడుతుంది, ఓకేనా. ఈ శంకు పువ్వులతోటి చేసినటువంటి టీ తాగడం వల్ల చాలామందికి పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉండదు, జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. గుండె సంబంధితమైనటువంటి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. సో ఆల్రెడీ గుండె సంబంధితమైనటువంటి వ్యాధులతో బాధపడే వారికి చాలా మేలండి. షుగర్కి చెప్పాలంటే నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. టీ ఎలా తయారు చేయాలనేది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. సో ఈ విధంగా బాగా మరగనిచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వాటర్ కలర్ చూడండి, ఈ విధంగా రావాలి. సో ఇక కాసేపు చల్లారనివ్వాలండి. చూస్తున్నారు కదండి, వాటర్ అనేవి చక్కగా మంచి రంగులోకి మారాయి. ఫారిన్ కంట్రీస్లో ఈ పువ్వుల్ని ఫుడ్లోకి యూజ్ చేస్తూ ఉంటారండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఇక ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలండి. చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం కూడా. ఈ విధంగా వడగట్టేసుకోండి. సో ఇక ఇందులోనే హెన్నా పౌడర్ తీసుకోవాలండి. మనకు హెయిర్కి అప్లై చేసుకోవడానికి హెన్నా పౌడర్ అనేది మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉంది, ఓకేనా. మనకు బయట లేటెక్స్ ఉంటాయి కదండి, ఆడవాళ్ళకు సంబంధించినవి క్లిప్స్ అవి ఇవి దొరుకుతూ ఉంటాయి. అక్కడ కూడా ఫ్యాన్సీ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. లేదు అని అంటే మనకు ఫ్లిప్కార్ట్లో కూడా, మింత్రా, ఫ్లిప్కార్ట్, అదేవిధంగా మీషో అన్నీ ఆన్లైన్లలోనూ అందుబాటుగా ఉంది.
కొద్దిగా గోరింటాకు పొడి తీసుకున్నానండి. ఇక ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇండిగో పౌడర్. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవండి. ఏంటి ఇండిగో పౌడర్లో మరి కెమికల్స్ ఉండవా అని అనుకోవచ్చు. గోరింటాకు పొడిలో కెమికల్స్ ఉండవు, అదేవిధంగా ఇండిగో పొడిలో కెమికల్స్ ఉండవండి. కెమికల్ ఫ్రీ అనమాట ఇది. చాలా తక్కువ కాస్ట్ అండి. సో కలర్ డిఫరెన్స్ చూడండి, ఇండిగో పౌడర్కి గోరింటాకు పొడికి, హెన్నా పౌడర్కి ఇండిగో పౌడర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు చూడండి. కలర్ అనేది పూర్తిగా తేడా ఉంది. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలండి బాగా. గోరింటాకు వల్ల హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరుగుతుంది. ఇండిగో పౌడర్ వల్ల హెయిర్ అనేది పర్మనెంట్గా బ్లాక్గా అవుతుంది. అంటే వారానికి ఒకసారి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇక వైట్ హెయిర్ అనేది అస్సలు కనబడదండి. సో బ్లాక్గా టర్న్ అయిన తర్వాత నెలకు ఒకసారి అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. గోరింటాకు పొడి ఖచ్చితంగా వేసుకోవాలి, అదేవిధంగా ఇండిగో పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలండి. రెండిట్లో ఏది కూడా స్కిప్ చేయొద్దు, ఓకేనా. మనకు ఈజీగానే అందుబాటుగా ఉన్నాయి ఇవి. బయటికి వెళ్ళి కొనే అవసరం కూడా లేకుండా ఆన్లైన్లలో మనము వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలనేమి లేకుండా చాలా స్మూత్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో బాగా మెత్తగా ఉండాలన్నమాట. అంటే ఈ బబుల్స్ లాగా అలాగేమి లేకుండా గోరింటాకు పేస్ట్ ఎలా ఉంటుందో కోన్లో అంత స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూసుకుంటూ కాస్త కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండి బటర్ఫ్లై పీ ఫ్లవర్ వాటర్, శంకు పుష్పాల వాటర్. సో ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారండి, తెలుగులో అపరాజిత పూలు అంటారు, శంకు పూలు అంటారు. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారనేది, మీది ఏ ఊరు అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో అనేది ఎంతవరకు చేరుతుంది అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కదా. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండొద్దండి. హెయిర్కి ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. అంటే హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు జారుడుగా లేకుండా హెయిర్కి అంతా పట్టాలి బాగా. సో చాలా స్మూత్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి. ఇక ఒక ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి, ఓకేనా. లేదు అని అంటే ఒక 2 గంటలైనా అలాగే పక్కన వదిలేసేయండి. ఇది మనం హెయిర్కి అప్లై చేసుకుంటాం అనగా ముందు రోజు నైట్ అంతా మిక్స్ చేసి ఈ విధంగా వదిలేసేయండి. మరుసటి రోజు ఉదయాన్నే నైట్ అంతా వదిలేయని అవసరం లేదండి, 2 గంటల సేపు పక్కన పెట్టినా సరిపోతుంది. ఇది బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. చూస్తున్నారు కదండి, కలర్ అనేది కాస్త డార్క్ కలర్లోకి టర్న్ అవుతుంది మనం మిక్స్ చేసినప్పటికీ ఇప్పటికీ. ఇక హ్యాండ్తో అప్లై చేయొద్దండి, నేను జస్ట్ చూపిస్తున్నా. హ్యాండ్తో అప్లై చేశారంటే మొత్తం చేయి అంతా నల్లగా అయిపోతుంది. ఇది చేతుకున్నది పోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఓల్డ్ టూత్ బ్రష్ అంటే మనం పక్కన పడేసి ఉంటాం కదా టూత్ బ్రష్ తోటి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇలా నార్మల్గా మనము హెయిర్ కలర్ అప్లై చేసేటువంటి బ్రష్ తోటి ఎలా అప్లై చేయాలనేది కూడా చూపిస్తా చూడండి. ఈ విధంగా టూత్ బ్రష్ తోటి అప్లై చేసుకోవచ్చు డిప్ చేస్తూ. లేదు అని అంటే ఈ విధంగా బ్రష్ ఉంటుంది కదండి, మనకు హెయిర్ బ్రష్ అనేది అందుబాటుగా ఉంటుంది కదండి, ఈ బ్రష్ తోటి కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. మొత్తం అంతా ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండొద్దు. మొత్తం అంతా మనము ఈ విధంగా తీస్తూ అప్లై చేసేయాలన్నమాట. ఇక 2 hours అనేవి ఉంచుకున్న తర్వాత తల స్నానం చేసేయండి. ఖచ్చితంగా 2 గంటలు ఉంచుకొని తర్వాత షాంపూతోటి హెయిర్ వాష్ చేసేయండి. మరొక యూస్ఫుల్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.